చెప్పరా అబ్బి ఎంత బాగా అన్న అంత బాగా అన్న అంత మంచిది తమ్ముడు. జెండా వందనం ఎట్లా అయిందన్న? జటావంతరం మంచి బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం కూడా 10 సంవత్సరం లాగా. అవునా అంత బాగా అన్న? అంత మంచిది. ఏం చేస్తావు, తిన్నావా? తిన్నా అన్న. ఈ మన ప్రేమ ఉన్నాడా అన్న ఇంటి దగ్గర? ప్రేమ ప్రేమ కనవల్లే కదా, ఎందుకు? యాక్చువల్గా మా ఫ్రెండ్ దగ్గర ఈఎంఐలో లోన్ తీసుకున్నాడట, కనిపిస్తలేడు. అవునా? వాళ్ళు నాకు 8 నెలలు అవుతుందట లోన్ తీసుకొని, 6 నెలల నుంచి ఈఎంఐ కట్టట్లేదట. అవునా? వాళ్ళు అడుగుతున్నారు. వాడు మీద శర్ర పుడమం కదా, వాడిన మెట్లు ఇచ్చిర్రా బాయ్ మీరు? అవునా అన్న? మరి నమ్మిన మోసపోయినట్టేనా అన్న? మోసపోయినట్టే, రూపాయి బిల్లు రాదు. ఎట్లా ఇచ్చి పడతాను ఇచ్చుడైందన్న, ఏం చేయాలి? ఉన్నట్టు ఉంటాడు మాయమైతే అప్పు చేస్తాడు, అటు వెళ్ళిపోతాడు ఇంకోనికి మళ్ళా. అవునా? అలా మేనేజర్ బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారట. వాళ్ళు నాకు కాల్ చేశారు, వాళ్ళ ఇంటికి వద్దామని చెప్పేసి అంటారు. ఎట్లా నమ్మిచ్చిర్రా భయ అన్ని, మీరు భలే ఉన్నారు మీరు. ఇంకా మనోడు అని చెప్పేసి ఇచ్చిర్రన్న. అలా నాకైతే పొద్దున కనవాలే, మరి ఇటు నేను భవన్లో కూర్చున్నా కానీ కనవాలే. ఒకసారి వస్తే మరి ఒకసారి ఫోన్ చేస్తావా? నీకు సరే అన్న, ఫోన్ చేస్తా. ఓకే రైట్ అన్న, రైట్. బండి కొత్త ఉన్నది, చెప్పు కూడా చెప్పలే. కొత్త బండి నెట్ ఆఫీసా ఎంత పడేది మొత్తం? ఏమైనా మరి కొత్త బండి ఉన్నావు, దావత్ ఏం లేరా మరి? దావత్ అన్న నువ్వు ఇస్తావరా నమ్ముకుంటే నేను నమ్మితే వెళ్తాయి. లేదన్న ఇస్తా అన్న, నేను అన్నది నాకు తాగలేదన్న. దాదాగా పోతాను ఇందులో ఎట్లని కాదన్న, వీడు దావా తీసినట్టే, నాకు నేను తీసుకున్నట్టే. ఫైనాన్స్ ఇస్తారు దావా నీకు. హలో అలా అబ్బాయి ఎక్కడరా? నేను బయటకు వచ్చినా అన్న. అదే ఎంత ఉంది కలిసిండ్రా, ప్రేమ కనిపించండు, అందుకే చక్కగా ఫోన్ చేసిన నీకు. కనిపించిండా అన్న? కనిపించింది. సరే నేను వస్తాను. బండి కొత్తగా ఉన్నట్టున్నా కదా బండి? అదే ముందనే తీసుకున్నట్టున్నాడు అన్న. అది అదే ఫైనాన్స్ లో అడిగి తీసుకున్నట్టున్నాడు. అది ఈఎంఐ కట్టలేదని ఫోన్ చేస్తున్నారు. సరే అన్న, నేను వస్తాను. నాకు మరి అంబేద్కర్ భవన్లో నేను బండి కనబడ్డా, నాకు ఇంతకుముందే పెట్టి ఎట్లా అంటే అన్నది అత్తం కూడా పోతాడు. సరే అన్న, వస్తున్నా. ఓకే 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 అన్న. తిన్నావారా? ఏం కూర మరి? తిన్నా అన్న, సొరకాయ కూర. సొరకాయ కూర కొద్దిగా రోజావు ఎట్లేదన్న. నిన్న సంపద ఎటుపోయిందా? జనకాలు రాలి పోతున్నా జెండలు కట్టినా కనవల్లే అసలు. మొత్తం లాస్ట్ మధ్యలో వచ్చినాడు, సెవెంత్ పైన వచ్చినాడు. ఏమన్నా నాకు సంగ అనిపించలే వాళ్ళు. మళ్ళీ వేసి ఎటువంటి మరాడు పోతే సాయం దగ్గర పోతాడు. అదే ఇక్కడ వచ్చి తొందరగా వెళ్ళిపోతాడు, టైం స్పెండ్ చేస్తాడు. ఇక్కడ పని ఉంటుందని తప్పించుకుంటాడు, కొత్త కొత్త సవాళ్ళతో తిరుగుతాడు బాగా. పోతే సాయం దగ్గరికే పోతాడు, నాగేటి పోతాడు. ఎందుకో మరి ఎటు తిరుగుతాను రాడు, పని ఉన్నప్పుడు తప్పిస్తాడు. జన ప్రోగ్రాం ఉండే రాలే అయితే మరి ఎటుపోతాడు, దెబ్బతిన పని చేస్తాను రాడు. ఏదో దెబ్బతిన పని చేస్తాను, టైంకి తప్పిస్తాడు, ఉండలేడు, అత్తలేడు. అత్త అంటాడు, తక్కడికి వెళ్ళిపోతాడు. మళ్ళీ 50 ఫోన్ చేసి ఇంకా అత్తలేరు కదా. మరి ఎటుపోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు అన్న ఎట్లేదన్న, ఇట్లా చిన్న పని ఉన్నది కానీ. ఓకే ఓకే మొత్తం అట్లా తెచ్చుకుంటాను అట్లా లేదన్న, 6 నెలలు అవుతుంది. ఇంకెప్పుడు ఇస్తావు? మామూలు కొంచెం హాస్పిటల్ ఉండే అడే తిరిగిన. హాస్పిటల్ ఉంటే మాకేందన్నా, తీసుకున్నావు కదా బండి, తీసుకున్నావు, టైం కట్టాలి కదా. కడదన్న మీది ఎక్కడన్నా? మాది ఇక్కడ ఇక్కడనే ఉంటాను ఇల్లు. మా వాళ్ళ హాస్పిటల్ మన ఇష్టానికి కాదు కదా అది. కరెక్ట్ టైం ఇచ్చిందా, టైం కట్టుకోవాలి. అసలు నీకు కొంచెం అన్నా అనిపిస్తుంది అన్న? 6 నెలలు అవుతుంది ఇప్పటికి కట్టక. మామూలు మాట
కడతా అన్న. ఇట్లానే కానీ బండి తీసుకో, బండి తాళం ఇచ్చేసి వెళ్ళిపో. లేదన్నా నేను కడతాను. లేదు ఇక. కడతా అన్న. ఒక నిమిషం కడతాను. బండి తీసుకెళ్ళి అవసరం లేదు, ఇచ్చే బండి ఇచ్చే, బండి తీసుకురా. లేదన్నా నేను కడతాను. ఒక్క 15 రోజులు కడతా. లేదు అవసరం ఒకటి అన్నర్స్ వాడిగా కడతాను. తీసుకొని రా. అన్నం చూసి ఇచ్చినాం అన్న మేము బండి. లేదన్నా అవసరం లేదు. ఏ బాబు తాళం తీసుకో వెళ్ళిపోదాం. లేదన్నా ఆగన్నా నేను కడతా. 15 రోజులు కడతాను. 15 రోజులు కడతాను. లేదు పక్క కడతా బండి తీసుకోండి. అన్న పక్క కడతా. అన్న పక్క కడతా అని చెప్తాను కదా నేను. 15 రోజులు పక్క కడతా. టైం లేదు తీసుకో, తీసుకో బండి తీసుకో. అన్న 15 రోజులు కడతా. కంపల్సరీ. ఇప్పటికి 6 నెలలు అవుతుంది పైసలు కట్టదు. 10 రోజులు అన్న ఆగన్నా. 10 రోజులు అన్న ఏమైనా తీసుకొచ్చి కడతాను. తాళం ఇచ్చే, తాళం ఇచ్చే. కడతాను 15 రోజులు అన్న. నువ్వు అర్థం అన్న. ఎందుకు పాపం ప్రాబ్లం ఉండదు అంటాడు కదా, ఇబ్బంది ఉండదు అంటాడు కదా. ఈఎంఐ నువ్వు కడతావా? నువ్వు కడతా అంటే చెప్పు. లేదన్నా నేను కడతాను. ఇంకెన్ని నెలలు కడతావు? 6 నెలలు అవుతాను కట్టక. అవసరం లేదు. 10 రోజులు 15 రోజులు 10 రోజులు ఆగన్నా. ఇప్పుడు వస్తాడు మీ వాడు ఈఎంఐ తీసుకొని నీకు బండి ఇప్పించినాడు. వస్తాడు ఇప్పుడు వస్తాడు మీ వాడు. 6 నెలలు అవుతానన్న డబ్బులు కట్టక. ఇంటికి వస్తే ఇంటికాడ ఉండవు, వాళ్ళు ఏమన్నా కాల్ చేస్తున్నారు. ఏమైంటారు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నువ్వు కడతారా ఆయన కడతారా మీ ఇష్టం అది. హాస్పిటల్లో కూడా తిరిగి 15 రోజులు 20 రోజులు అయితే నీకు ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నారు ఇంట్లో? 15 రోజులు అలా కడతా అని చెప్తాను నేను. 15 రోజులు ఎన్ని రోజులు కట్టాలి? 15 రోజులు ఎట్లా కడతావు తమ్ముడు చెప్పి. నేను కూడా హాస్పిటల్లో కొంచెం అంటే పనిలో తిరిగిన కడతా. పక్కా కడతా నేను 15 రోజులలో. ఏం చెప్తామన్నా, నమ్మించి ఇట్లా మోసం చేస్తే కర్మానికి ఇంత ఘోరం అవుతుందిరా. ఇక అన్న ఇక వీళ్ళని బండి మీకు అప్ప చెప్తున్నా అవసరం లేదు. బండి తీసుకొని వెళ్ళిపోతాం. తీసుకోకుండా సార్ బండి తీసుకొని రండి, మనం వెళ్ళిపోయాం. తాళం ఇచ్చే అన్న. లేదా 15 రోజులలో నేను కడతాను. 15 రోజులు టైం లేదు. తాళం ఇచ్చే అన్న. తీసుకొని రా, బండి తీసుకొని రా. 15 రోజులు కడతాను. తీసుకోపోతాం. తీసుకోపో బండి. 15 రోజుల తర్వాత వెళ్ళా నువ్వు ఇక. పక్క 15 రోజుల తర్వాత తీసుకొచ్చి అన్న తీసుకురా. ఇప్పుడు బండి చెప్పు. వెళ్ళిపోయింది. అవునా అన్న అన్న ఒక 10 రోజులు వీళ్ళతో డిస్కషన్ అవసరం లేదు. నేను 15 రోజులు 15 రోజులు అయిపోయింది. ఇప్పటికీ 6 నెలలు అయిపోతుంది. 5 తారీఖు కడతాను నేను 15 రోజులు. చెప్పు ఆర్థిక ఇబ్బందులు చెప్పు అలా. ఏమో ఎప్పుడు కట్టాలన్నా? 5 తారీఖు కట్టాలి. అదే 6 నెలల క్రితం 5 తారీఖు. ఇప్పుడు ఈ 5 తారీఖు కాదన్న. అయిపోయింది టైం అయిపోయింది. సరే ఒక్కసారి వదిలిపెట్టారు. చూడండి ఒక 10 రోజులు చూడండి. కడతాను ఎట్లా 6 సార్లు వదిలిపెట్టినా ఇంకెన్ని సార్లు వదిలిపెడతారు? ఒక్కసారి చూడాలి. నువ్వు కట్టు, నువ్వు కట్టు అయిపోతుంది. ఆ రోజు 5వ తారీఖు కట్టకపోతే నేను కడతాను. ఓకేనా? లేదన్న. ఓకే ఇగో 6వ తారీఖు కడతానన్నా. ఇక నాదే జిమ్మదారి. ఇక కడతాను పక్క కడతాను. పక్క చూడండి అన్న, ఒక్కసారి వదిలిపెట్టాను. లేదన్న టైం లేదు. ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి టైం? చూడండి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. ఒక 15 రోజులు లాగాను నేను తీసుకొచ్చిన చెప్తాను. అది దాన్నా బండి తీసుకొని రా. ఏంటి ఆగండి, అద్దాను కొంచెం బండి పట్టుకో. ఏమో వారం అంటాండి, ఇదంతా కలదు కానీ దానా మనం బండి తీసుకోమంటా. ఆఫీస్ రా అన్న, నువ్వు ఆఫీస్ గా చేయాలి. అన్న 15 తాళం రోజులు ఇచ్చే. నో డిస్కషన్. తాళం ఇచ్చే. అవురు చూడండి తాళం ఇచ్చే. కడతాను 15 రోజుల తర్వాత. అన్న బండి చేస్తాను. ఈ ఒక్కసారి చూసి వదిలిపెట్టన్నా. లేదన్న టైం లేదు. లేదేమో 15 అంటారు, వారం అంటారు. ఈ ఒక్కసారి దొంగలేస్తున్నారు. చూడండి అన్న ఒక 10 రోజులు చూడండి. పక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా చూడండి కొద్దిగా. చూడన్నా పోనీ బ్రదర్ ఇక ఒక 10 రోజులు దాకా చూడండి. లేదన్న టైం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు కదా అందుకే అంటాను. లేకుంటే కష్టోడే. ఇప్పుడు ఆయన మీ ఇద్దరు మేమిద్దరం చూడండి ఒక 10 days చూడండి పక్క. సరే అన్న, మీ మాట మీద పోతాను. పక్క 10 రోజులలో అయిపోవాలి. తప్పకుండా మీకు కట్టేస్తాడు అయిపోతుంది. సరే అన్న, మీకోసం 10 రోజులు టైం ఇస్తాను. ఓకే థ్యాంక్ 10 రోజుల్లో క్లియర్ చేసేయండి. అన్నదా అన్న పోదామే. థ్యాంక్స్ అన్న. ఇక 10 రోజుల తర్వాత ఎవరి మాట ఇక అమ్మా అవునా ప్రేమ మనిషిరా. ఇట్లా కిస్ ఎట్లా కడతావురా నువ్వు? గన్ని పైసలు ఎట్లా కడతావురా నువ్వు? బండి ఎప్పుడు కొన్నావు? ఎవరికి చెప్పినావు నువ్వు? ఎందుకురా దెబ్బ కుదర ఫోన్ చేస్తాను. నేను ఏం చెప్పారా? డ్యూటీ కాడ ఉంటే డ్యూటీ కాడికి ఫోన్ చేస్తాను, ఇంటికాడ ఉంటే ఇంటికి ఫోన్ చేస్తాను. ఇప్పుడు 10 రోజులు ఎట్లా కడతావురా పైసలు? గనిగానం కిస్ ఎట్లా వెళ్తుంది నీకు? కడతాను ఇట్లా మంది కానీ బంద్ చేసిన కన్నా. ఏమోరా అంత గల్లి మనిషితో పోతాంది. బండి కొన్నావు చెప్పు. ఏం చెప్పావు? పని పోతుంది.
కడతాను 15 ఏం రాబాయి మేము సవనత పడ్డాము ఇప్పుడు. నీ మాట రాకుండా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావురా ఇప్పుడు బండి తీసుకుపోతా వాళ్ళు అంటారు. కడతా కట్ట మరి ఎట్లా కడతా 15 రోజుల మాట రాకుండా చూస్తాను పక్క.